డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ నగర శివార్లోని కాటేదాన్ టాటా నగర్ పరిధిలోని భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పెల్లెట్స్ తయారీ పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది. పరిశ్రమలో నిల్వ ఉంచిన ప్లాస్టిక్ ముడి సరుకులకు మంటలు అంటుకోవడంతో అవి క్షణాల్లోనే భవనం మొత్తం వ్యాపించాయి. ప్లాస్టిక్ వస్తువులు కాలిపోవడంతో దట్టమైన నల్లటి పొగ వ్యాపించింది. దీంతో సమీప కాలనీల ప్రజలు ఊపిరి ఆడక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మంటలు చెలరేగినట్లు గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. ఇక సమాచారం అందుకున్న వెంటనే 2 అగ్నిమాపక వాహనాలు ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. అదృష్టవశాత్తు ఘటన జరిగిన సమయంలో పరిశ్రమలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం కూడా సంభవించలేదు. ఆదివారం కావడంతో పరిశ్రమకు సెలవు ఉండటంతో కార్మికులు విధుల్లో లేరు. లేదంటే భారీ ప్రాణ నష్టం జరిగేదని స్థానికులు తెలిపారు. రైట్, ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగిత్యాల జిల్లా కేంద్రానికి సమీపంలోని జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ లో హత్య కలకలం రేపింది. మహేందర్ అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా కొట్టి హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతుడు పెద్దపల్లి జిల్లా తుర్కల మందికుంట వాసిగా గుర్తించారు. హత్య అనంతరం ఇంటి ముందు కారం పొడి చల్లినట్లు పోలీసులు గుర్తించారు. అక్రమ సంబంధమే హత్యకు ముఖ్య కారణమని అనే కోణంలో అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. దాదాపు 12-10 నిమిషాలకి నాకు పూలబండి వచ్చింది. బయటకు వెళ్ళి మంచిర్యాలకి వెళ్ళి పోలీస్కి వచ్చిన తర్వాత ఆయన నాకు కాల్ చేసాడు, సార్ పూలు వస్తున్నాయి, సరే వేసుకోపోయి అక్కడ రాకపోతే వేసుకోపోయి చెప్పిన తర్వాత మళ్ళీ 2 నిమిషాలకు ఫోన్ చేశాడు, సార్ అటే వెళ్ళిపోతున్నారు ఇటే వెళ్ళిపోతున్నాడు. ఎందుకు అంటే అక్కడ ఏదో గొడవ ఇదేంటి సార్, అక్కడ పడిపోయినారు అక్కడ అన్న తర్వాత నేను బయట కూరుకొచ్చిన. మరి ఏమైందని చెప్పేసి బయట కూరుకొచ్చిన తర్వాత అటు ఎవరు పిల్లలు నాకు చూసి ఉరికిండ్రు. నేను వచ్చి చూసేసరికి వాడు కొంచెం బాగా ఇంజురీస్ అయ్యాయి, హెడ్ ఇంజురీ ఇవన్నీ. ఆ తర్వాత నేను వెంటనే అంబులెన్స్ ఫోన్ చేసేసిన తర్వాత పోలీసులో ఫోన్ చేసేసి హాస్పిటల్ అంతా జరిగింది. రాత్రి ఎస్ఐ వీళ్ళందరూ వచ్చారు పోలీసు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కర్ణాటక పర్యటనలో భాగంగా ఒక అరుదైన మైలురాయిని అధిగమించారు. ఉత్తర కన్నడ జిల్లాలో కార్వార్ నౌకదళ స్థావరాన్ని సందర్శించిన ఆమె అక్కడ జలంతర్గామిలో ప్రయాణించి అందరినీ ఆశ్చర్యపరిచారు. కార్వార్ హార్బర్ నుంచి సముద్ర గర్భంలోకి వెళ్లిన ఈ జలంతర్గామిలో ఆమె కొంత సమయం గడిపారు. భారత సాయుధ దళాల సుప్రీం కమాండర్ హోదాలో ఒక మహిళా రాష్ట్రపతి జలంతర్గామిలో ప్రయాణించడం దేశ రక్షణ చరిత్రలో ఒక ప్రత్యేక సందర్భంగా నిలిచిపోయింది. ఈ పర్యటనలో భాగంగా భారత నౌకదళ సామర్థ్యాలను జలంతర్గాముల పనితీరును ఆమె స్వయంగా పరిశీలించారు. సముద్ర గర్భంలో క్లిష్ట పరిస్థితుల మధ్య దేశ రక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న నౌకదళ సిబ్బంది మరియు అధికారులతో ఆమె ముచ్చటించి వారి ధైర్య సాహసాలను అభినందించారు. ఆధ్యాత్మిక సంకేతాలతో కూడిన భారత నౌకదళ వ్యవస్థలను చూసి ఆమె గర్వపడుతున్నట్లు తెలిపారు. ఈ పర్యటన భారత రక్షణ రంగంపై మరియు మహిళా శక్తిపై ఉన్న నమ్మకాన్ని మరింత పటిష్టం చేసింది. మాజీ మంత్రి పేర్ని నాని ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. తాజాగా సైతం విరుచుకుపడ్డారు. వైద్యాన్ని ప్రైవేటు పరం చేయాలని సర్కార్ చేస్తోందని ఆయన ఆరోపించారు. ప్రైవేట్ వ్యక్తులు వ్యాపారం మాత్రమే చేస్తారని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను చంద్రబాబుకు పట్టడం లేదని విమర్శించారు. చంద్రబాబు నాయుడు గారు నాకు సంబంధం లేదు,
ఎవడి తిప్పలాడి పడాల్సిందే అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మాట్లాడుతున్నారు. ఇవాళ ఆయన ఏలుబడి చూస్తుంటే మనకి మాట మాటికి రోజు ఒకటి చెప్తాడు. అయితే 3 పీలు లేకపోతే 4 పీలు, పీపీపీ అంటాడు, లేకపోతే పీపీపీపీ అంటాడు, P4 అంట. ఈ పీపీపీలో కానీ P4లో కానీ ఈ రాష్ట్రంలో బాగుపడినోడు ఎవడన్నా ఉన్నాడా? చంద్రబాబు నాయుడు గారు, ఆయన కొడుకు పవన్ కళ్యాణ్ గారు తప్పితే, లేదా తెలుగుదేశం వాళ్ళు ఎవడన్నా బాగుపడ్డాడేమో కానీ ఒకటి అదే, అది కూడా తెలుగుదేశం వాళ్ళు కూడా గ్రామాల్లో ఏడుస్తున్న పరిస్థితి. ఎందుకు మోసాం రా జెండా, ఎందుకురా బాబు అసలు వీళ్ళకి ప్రచారం చేశాం, ఎందుకు తాపత్రయపడ్డాం రా జగన్ దిగిపోవాలని చెప్పని అని వాళ్ళ తెలుగుదేశం వాళ్ళు ఏడ్చే పరిస్థితికి వస్తున్నారు. పీపీపీ వల్ల ఎవడు బాగుపడ్డాడు అంటున్నా. ప్రజలకు ఏం లాభం అని అడుగుతున్నాను నారా చంద్రబాబు నాయుడు గారు, ఏం లాభం? ఇవాళ ఈ మెడికల్ కాలేజీల్లో పీపీపీ అంటే ఏంటి అసలు? అది పీపీపీ కాదు, 4వ పీ సైలెంట్గా ఉంటుంది. ఈ 4వ పీ సైలెంట్గా అంటే పీపుల్స్ ప్రాపర్టీ, ప్రైవేట్స్ ప్రాఫిట్. పీపుల్స్ ప్రాపర్టీ, ప్రైవేట్స్ ప్రాఫిట్ కింద ఈ పథకం తీసుకొచ్చారా కాదా? మీరు తెచ్చిన 4 పీలో 1 పీని మింగేసి మాట్లాడుతున్నారు కదా మీరు. అది అంటే సైలెంట్ కింద అనమాట. ఇంగ్లీష్లో కొంత గ్రామర్లో చెప్తాడు కదా, అది సైలెంట్ ఇది సైలెంట్ అని. ఈ 4వ పీ మీరు సైలెంట్ చేసి ఎవరికి దోచిపెడతాకని చెప్తున్నా. నెల్లూరు జిల్లా కావలి మండలంలో మహిళా సమైక్య 20వ సర్వసభ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే వెంకట కృష్ణారెడ్డి పాల్గొన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని ఆకాంక్షించారు. డిఆర్డీఏ సౌకర్యంతో కార్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ఎమ్మెల్యే సందర్శించారు. మహిళలు తయారు చేస్తున్న ఉత్పత్తులు, స్వయం ఉపాధి కార్యక్రమాలకు ప్రభుత్వం పూర్తి స్థాయి మద్దతు అందిస్తుందని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. అనంతరం పొదుపు మహిళలకు చెక్కులు పంపిణీ చేసి వారి ఆర్థికాభివృద్ధికి ఇది కీలక అడుగుగా నిలుస్తుందని పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా వడిసలేరు గ్రామంలోని గన్నివారి తోటలో 7వ వార్షిక రాష్ట్ర స్థాయి ఎడ్లబండ పరుగు పోటీలైతే నిర్వహించారు. ఈ సాంప్రదాయ క్రీడా పోటీలకు జీఎస్ఎల్ మెడికల్ కాలేజీ చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కర్ రావు ప్రత్యేక చొరవతో గ్రామీణ సంస్కృతిని కాపాడే సంకల్పంతోనే ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ పోటీలకు మంత్రి కందుల దుర్గేష్ హాజరై అధికారికంగా ప్రారంభించారు. పోటీల ప్రారంభానికి ముందు ఎడ్ల బండ్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, డప్పు నృత్యాలతో గ్రామం మొత్తం పండుగ వాతావరణాన్ని తలపించింది. ఈ పోటీలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నలుమూలల నుంచి వందల సంఖ్యలో ఎడ్ల బండ్ల యాజమానులు, రైతులు, క్రీడాకారులు పాల్గొన్నారు. వేలాదిగా ప్రజలు తరలివచ్చి పోటీలను ఆసక్తిగా వీక్షించారు. ఎడ్లబల్ల పరుగుల పోటీలను వేగం, సమన్వయం, శక్తి పరీక్షించబడగా ప్రేక్షకుల ఉత్సాహం ఆకాశాన్ని తాకింది. ప్రతి రేస్లో గెలుపు కోసం పోటీదారుల మధ్య ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంది. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళన చేపట్టారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన ధర్నా నిర్వహించారు. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తూ మహాత్మాగాంధీ పేరును తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ఖండిస్తూ కాంగ్రెస్ నాయకులు కుల్కచర్ల చౌరస్తాలో ధర్నాకు దిగారు. కేంద్ర ప్రభుత్వం తొలగించిన మహాత్మాగాంధీ పేరును తిరిగి కొనసాగించాలని డిమాండ్ చేశారు. అయితే కాంగ్రెస్ నాయకులు రోడ్డుపై ధర్నా చేపట్టడంతో పరిగి మహబూబ్ నగర్ ప్రధాన రహదారి స్తంభించిపోయింది. దీంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గంటల తరబడి ట్రాఫిక్ కు అంతరాయం కూడా ఏర్పడింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం ద్వారా పేదలకు పని, జీవనాధారం కల్పించిన మహాత్మాగాంధీ పేరును తొలగించడం అన్యాయమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. అనంతరం ధర్నా ముగియడంతో ట్రాఫిక్ కు క్రమంగా పునరుద్ధరించారు. అభివృద్ధికి రాజమార్గం విద్య ఒక్కటేనని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం పేదమైన వానిక లంకలో ఆమె పర్యటించారు. విద్య, క్రీడలపై యువత ఫోర్స్ చేయాలని, దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని పిలుపునిచ్చారు. తీర ప్రాంత ప్రజలు ఉన్నత చదువులు చదవాలని నిర్మలా సీతారామన్ ఆకాంక్షించారు. తీర ప్రాంత ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉంటామని ఆమె హామీ ఇచ్చారు. విద్యార్థులు మంచి ఆలోచనలతో ముందుకెళ్లాలని కేంద్ర మంత్రి సూచించారు. Every week, a new university is getting established. My dear students, I hope you're listening to this. Every week, there is a new university being established in this country. Please, I hope that tells you
the importance education, particularly higher education, is getting in this country. Every third day, one Atal Tinkering Lab is being established in a school so that students have a scientific temper and they get into labs to know how to progress with their work. And many of these Atal Tinkering Labs are in rural areas. Every second day, one new college is getting constructed. Every second day, one new college is getting constructed. Every day, one new ITI is getting formed. ITI is a technical institution different from IIT. It is available at the district level. So every day, one new ITI is getting formed. One new IIT is opened every year. So higher education receives the highest priority in our government. And then there are a total of 1,113 universities or university institutions now in our country, which is about 53% more than what existed till before 2014.